బెస్ట్ మోరల్ స్టోరీస్. పోచయ్యపల్లె అని ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో సింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పుట్టుకతోనే ఒక చెయ్యి లేదు. కాని ఆ లోపం అతనికి ఎప్పుడూ అడ్డు రాలేదు. పొలంలో నాగలి పట్టాలన్నా ఏ కష్టమైన పనికైనా సింగయ్య ముందుండేవాడు. అతని కష్టమే అతనికి ఆస్తి. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకొని సింగయ్య ఇంటికి బయల్దేరాడు. దారిలో ఊరి రచ్చబండ దగ్గర సుబ్బయ్య, గంగయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సింగయ్య వెళ్తూ ఉండడం చూసి సుబ్బయ్య ఇలా అన్నాడు. రేయ్ గంగయ్య, అటు చూడు. ఆ సింగయ్యని చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుందిరా. దేవుడొక చెయ్యి తీసేసినా వీడికి బుద్ధి రాలేదు. ఇంట్లో కావలసినంత ధనం ఉన్నా, తిండికి తక్కువ లేకపోయినా ఇంకా ఎందుకలా ఎండలో బస్తాలు మోస్తూ చేస్తున్నాడు? అంతేలేరా, కొంతమందికి డబ్బు మీద ఆశ అస్సలు చావదు. ఆశ ఎక్కువైతే మనిషికి సుఖం ఉండదు, విలాసాలు ఉండవు. వీడి బతుకు కేవలం కష్టపడ్డం కోసమే ఆ దేవుడు రాసుంటాడు. డబ్బు కోసం పుడతారు, డబ్బు కోసమే చస్తారు. అవును గంగయ్య, అసలు జీవితాన్ని అనుభవించడం వీడికి తెలీదు. ఒక చేత్తో అంత కష్టపడ్డం చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతూ ఉంటుంది. కాని అది జాలి కాదు, అత్యాశ అనిపిస్తుంది. ఈ మాటలన్నీ సింగయ్య చెవిన పడ్డాయి. అతను మెల్లగా నడుచుకుంటూ వచ్చి వారి ముందు నిలబడ్డాడు. అతని కళ్లల్లో కోపం లేదు, కేవలం ఒక చిన్న చిరునవ్వుంది. సుబ్బయ్య గారు, గంగయ్య గారు, నా గురించి మీరు పడుతున్న బాధ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. కాని మీరొక విషయం మర్చిపోతున్నారు. ఏంటో ఈ సింగయ్య, ఏదో అనుకోకుండా అన్నాన్లే. అయినా నీకున్న దాంతో హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకీ వయసులో ఈ అవస్థలో ఇంత కష్టం? సుబ్బయ్య గారు, మీరన్నట్టు నేను డబ్బు కోసం కష్టపడటం లేదండి. భగవంతుడు నాకొక చెయ్యి తీసేసినా ఇంకో చెయ్యి బలంగా ఇచ్చాడు. ఆ చేత్తో పని చేయకుండా కూర్చొని తింటే ఈ దేహం తుప్పు పట్టిపోతుంది. పని చేయడం అంటే నాకు కష్టం కాదండి, అది నా ప్రాణం. కష్టపడితే వచ్చే ఆ తృప్తి ముందు మీరన్న ఆ విలాసాలు ఈపాటివి. మరందరూ నీలాగే కష్టపడితే ఇక ఆనందం ఎక్కడుంటుంది? చేతులుండి కూడా పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడేవాడు నిజమైన అవిటివాడండి. నాకొక చెయ్యి లేకపోయినా నా కష్టంతో నేను నలుగురికి సాయం చేస్తున్నాను అంటే ఆ ఆనందం మీకర్థం కాదు. నేను సంపాదించేది నా కోసం కాదు, నా కష్టం చూసి ఇంకో 10 మంది సోమరిపోతులు కష్టపట్టం నేర్చుకుంటారనే ఆశతో. సింగయ్య మెల్లగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సింగయ్య సరాసరి తనింటికెళ్ళాడు. ఇంటికెళ్లేసరికి తల్లి శాంతమ్మ అరుగుమీద చాలా దిగులుగా కూర్చొని ఉండటం చూస్తాడు. ఏమైందమ్మా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఎవరైనా ఏవైనా అన్నారా? ఏం లేదురా, ఈసారి కూడా నీకు సంబంధం కుదరలేదు. దీంతో కలిపి ఇది 60వ సంబంధంరా. సింగయ్య నిశ్శబ్దంగా వింటున్నాడు. అందరూ ఒకటే మాట అంటున్నారు. అవిటివాడికి పెళ్ళెందుకు అని అడుగుతున్నారు. కొంతమంది అమ్మాయిలైతే నీకొక చెయ్యి లేదని కేవలం ఆ ఒక్క కారణం చేత నిన్ను చేసుకోడానికి కూడా ఇష్టపట్టం లేదు. నాకేమో నీ పెళ్లి చూసి కన్ను మూయాలనుంది. ఆ ముచ్చట తీరకుండానే నేను పోతానేవో అని భయంగా ఉందిరా. తల్లి మాటలు వినగానే సింగయ్యకొక్కసారిగా ఆవేశం, కోపం వచ్చాయి. అమ్మా, నాకు పెళ్లి చేయమని నేనెప్పుడైనా నిన్నడిగానా? ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు? ఈ పెళ్లి సంబంధం వచ్చిన ప్రతిసారి నేనవిటివాణ్ణి అని నువ్వే నా గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సమాజం నన్నేమనుకున్నా నాకు పర్వాలేదమ్మా, కానీ నా అనుకున్న వాళ్ళే నన్నిలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అయ్యయ్యో, అదేం లేదురా. నేను నిన్నెప్పుడూ అలా తక్కువ చేసి చూడలేదు. ఎదుటి వాళ్ళంటున్న మాటలు భరించలేక నీ దగ్గర చెప్పాను. అంతే నాన్నా, అంతే. అప్పుడే అక్కడికి సింగయ్య తండ్రి రామయ్య వచ్చాడు. శాంతమ్మా, వాడదే చెప్పొద్దు అని అంటున్నాడు కదా, ఇక ఆపేయ్. వదిలేయ్ వాడి గురించి. అసలా పెళ్లి ప్రస్తావనే వదిలే. భగవంతుడి ఎవరికెలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. లేనిపోని మాటలని వాడి మనసు కష్టపెట్టకు అనంటాడు. సింగయ్య మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఎవ్వరికీ తెలియకుండా సుమతి అనే అమ్మాయి మెల్లగా సింగయ్య ఇంట్లోకెళ్ళి అక్కడ కూర్చుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచే సమయానికి కావాలని ఊరి జనం అందరికీ కంటపడేలా ఆమె ఆ ఇంటి నుండి బయటకొస్తుంది. అది చూసిన ఊరి ఆడవాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఏమే లక్ష్మమ్మా, అటు చూడు,
మన సింగయ్య ఇంటి నుండి ఎవరో అమ్మాయి వస్తోంది. ఎవరై ఉంటుంది? ఆ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఆ అవును, మన లక్ష్మమ్మ కూతురు సుమతిలానే ఉంది. అవును, మా సుమతిలా ఉండడమేంటి? మా సుమతే. అయినా ఇది పొద్దున్నే వీళ్ళింట్లోంచొస్తోందేంటి? అసలు వీడింటికెందుకొచ్చింది? ఈ అబ్బాయికి మా అమ్మాయికి ఏంటి సంబంధం? అవ్, నాకేం అర్థం కావడం లేదు. ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ఆ విషయం సింగయ్యకి తెలిసి తన తల్లిదండ్రుల దగ్గర వాపోయాడు. అమ్మా, మీరనుకున్నట్టుగా ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేనా అమ్మాయి ముఖం చూడటమే తప్ప ఎప్పుడూ మాట్లాడింది లేదు. మరందరూ అలా చెప్పుకుంటున్నారేంట్రా? మాకంతా అయోమయంగా ఉంది. ఒకవేళ నువ్వు ఆ పిల్లని ఇష్టపడితే చెప్పు, ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాం. అమ్మా, నిజంగా నాకేం తెలీదమ్మా. ఆ అమ్మాయి ఎందుకొస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తొచ్చి, మిమ్మల్ని రచ్చబండ దగ్గరికి ఊరి పెద్ద అంజయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్లారు. అక్కడ బ్రహ్మయ్య, ఆయన భార్య లక్ష్మమ్మ, కూతురు సుమతి నిలబడి ఉన్నారు. అంజయ్య గారు గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఏంటి సింగయ్య, ఈ అమ్మాయి మీ ఇంట్లోంచి రావడం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? అయ్యా, నాకేం తెలీదయ్యా. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయ్యయ్యో, సంబంధం లేదు అని అంటున్నారేంటి? నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి ఇప్పుడిలా నన్ను వదిలేస్తారా ఏంటి? అంజయ్య గారు, మేమిద్దరం ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నాం. నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకే మీరే న్యాయం చెప్పాలి. ఏంటి బ్రహ్మయ్య గారు, మీ అమ్మాయి చెప్తుంది నిజమేనా? అవిటివాడికి మా అమ్మాయినిచ్చి ఎలా చేయాలి చెప్పండి మీరే. కాని ఇప్పుడు ఊరంతా నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అంజయ్య గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నేను చెప్తున్నాను కదా, నాకేమీ తెలీదు. ఆ అమ్మాయితో నాకెలాంటి సంబంధం లేదు. అంజయ్య గారు, మీరే న్యాయం చెప్పాలండి. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తున్నాడు. చూడండి, ఇద్దరి మధ్య ఏదో ఉంది కాబట్టి ఆ అమ్మాయి అంత ధైర్యంగా చెప్తోంది. ఈ నిందలన్నీ పోవాలి అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా అదే సరైందని నేను నమ్ముతున్నాను. అంజయ్య గారు, మాకిష్టం లేకపోయినా నా కూతురు జీవితం నాశనం కాకూడదని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అలా అంజయ్ గారి తీర్పుతో బ్రహ్మయ్య కుటుంబం అయిష్టంగానే పెళ్లికి సిద్ధపడింది. చివరికి సింగయ్య సుమతిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లైన మరుసటి రోజు ఉదయం అత్తగారు శాంతమ్మ కోడల దగ్గరకొచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడసాగింది. అమ్మా సుమతి, నీలాంటి అందమైన బుద్ధిమంతురాలైన కోడలు నా ఇంటికొస్తుందని నేనస్సలు ఊహించలేదు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఒక సందేహం. మీరు నిజంగానే ప్రేమించుకున్నారా తల్లి? వాణ్ నాకే విషయమూ చెప్పలేదు. అందుకే అడుగుతున్నాను. ఇంతలో సింగయ్య అక్కడికొచ్చి కోపంగా భార్యను చూస్తూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఏంటమ్మా నువ్వు అడిగేది? మేం నిజంగానే ప్రేమించుకోలేదమ్మా. తనిక్కడికెందుకొచ్చిందో నాకు బాగా అర్థమైంది. కేవలం మన ఆస్తి కోసమే, డబ్బు కోసమే ఇక్కడికొచ్చింది. లేకపోతే నాలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుందా? అంత సాహసం ఏ అమ్మాయి చేయదు. సింగయ్య మాటలకు సుమతి, ఎందుకంత కోపం చూపిస్తున్నారు? నిజంగా నాకు డబ్బు కావాలి అనుకుంటే నేనింకొక మార్గంలో వెళ్ళొచ్చు కదా. కాని మిమ్మల్ని ఎందుకు ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను అంటే, ఆ రోజు మీరు రచ్చబండ దగ్గర మాట్లాడిన మాటలు, వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మీరు పలికిన పలుకులన్నీ నా మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టమని భావించి మా ఇంట్లో చెప్పాను. కాని మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ల నోట కూడా అవును అనిపించాలని, మనిద్దరికీ సంబంధం ఉన్నట్టు లోకానికి తెలియాలని భావించి అలా రాత్రిపూట మీ ఇంటికి చేరాను. సుమతి మాటలకు శాంతమ్మ ఆశ్చర్యపోయింది. సింగయ్య కూడా నోట మాట రాక చూస్తూ ఉండిపోయాడు. సుమతి కొనసాగించింది. అంతేకాదు, ఒకరోజు మీరు సంతలో మీ స్నేహితుడు సోమయ్యతో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. వెంటనే సింగయ్యకి తన స్నేహితుడు సోమయ్యతో తను మాట్లాడిన సంభాషణంతా గుర్తుకొచ్చింది. సింగయ్య ఆశ్చర్యంగా సుమతి వైపు చూశాడు. ఆ మాటలు విన్నప్పుడే మిమ్మల్ని నా భర్తగా మనసులో ప్రతిష్ఠించుకున్నాను. ఆ మాటలు విన్నాక సింగయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనను లోకం అవిటివాడిగా చూస్తుంటే సుమతి మాత్రం తనలోని గొప్ప మనిషిని చూసిందని అర్థం చేసుకున్నాడు. సంతోషంగా, సుమతి, నన్ను క్షమించు.
నీలాంటి తెలివైన గుణవంతురాలైన భార్య నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీ అండ ఉంటే నేనింకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవగలను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, శరీరంలో చిన్న లోపం ఉన్నా అది మనిషి ఎదుగుదలకు అడ్డు కాదు. గొప్ప వ్యక్తిత్వమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. రామచంద్రపురం అనే ఓ పల్లెటూరులో రాములు అనే వ్యక్తి కట్టెలు కొడుతూ జీవనం సాగించేవాడు. అతని భార్య కాంతమ్మ ఇంట్లోనే ఉంటూ అన్నీ చక్కబెడుతూ ఉండేది. ఊళ్ళో వీరికెవరితోనూ ఎలాంటి గొడవలు ఉండేవి కాదు. అలా ఉన్నదాంతో సర్దుకుపోతూ ఉంటారు వీళ్ళిద్దరూ. ఒకరోజు సాయంకాలం, ఏయ్ కాంతం, కాంతం, సేయ్, ఇంట్లోనే ఉన్నావా? అబ్బా, ఉండక ఎక్కడికి వెళ్తానండి? ఏమో, మీ పిన్నిగారితోనూ వదినగారితోనూ ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళావేమో అని. లేదులేండి, అయినా వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. ఏంటే, ఏమైంది? లేనిపోని బడాయిలకి పోతారు. నీకది లేదా ఇది లేదా అని ఎదుటివాళ్లని హేళన చేస్తూ ఉంటారు. నాక్కూడా అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. నలుగురిలో నిన్ను తక్కువయ్యేలా చేస్తున్నాను. బా, మీరలాంటివి ఏవీ మనసులో పెట్టుకోకండి. నేను సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు బాగా సంపాదించి నిన్ను బాగా చూసుకుంటాను కాంతం. సరేలేండి, అలానే చేద్దురుగాని ముందు కాళ్ళు కడుక్కొనిరండి, అన్నం వడ్డిస్తాను అని అన్నం వడ్డిస్తుంది. రోజులు గడుస్తాయి. రాములు గొడ్డు చాకిరీ చేస్తాడు కాని ఎక్కువ డబ్బు దాచలేకపోతాడు. ఆ దిగుల్తో ఓ రోజు పనికి వెళ్లడం మానేస్తాడు. ఏమండి, ఏంటి ఇవాళ ఇంకా ఇక్కడే ఉన్నారు? పనికి వెళ్లరా? లేదే, వెళ్ళాలని అనిపించటం లేదు. ఏంటండి, ఏమైంది ఈరోజు మీకు? వెళ్ళి ఏం చేయమంటావు చెప్పు. ఎంత చాకిరీ చేసినా చేతిలో రూపాయి మిగలడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు తినడానికి ఉండడానికి అయిపోతోంది. జీవితమంటే అంతేనండి. ఏం జీవితమో ఏంటో. కొంత డబ్బైనా వెనక ఉంటే రేపు ఆపదలో ఆదుకుంటుంది. కానీ నేనది కూడా చేయలేకపోతున్నాను. బా, ఏం కాదులేండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ముందు మీరు లేచి పనికి వెళ్ళండి అని సర్ది చెప్పి రాముల్ని పనికి పంపిస్తుంది. ఆ సాయంకాలం రాములొచ్చేసరికి ఒక ఆలోచనతో సిద్ధంగా ఉంటుంది. ఏమండి, రండి, భోజనం వడ్డించేస్తాను. నాకు ఆకలిగా లేదే, నువ్వు తినేసేయ్. ఏమైందండి, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారా? మరి ఇంకేం చేయమంటావు చెప్పు. రోజంతా ఎండలో కష్టపడుతున్నా సరే నేను అనుకున్న ఫలితం రావడం లేదు. మీరేం బాధపడకండి, నాకొక ఆలోచన వచ్చింది. ఏమిటే అది? మీరిప్పుడు కట్టెలు కొట్టి ఒకటే ప్రదేశంలో అమ్ముతున్నారు కదా? అవును, అక్కడ నాతో పాటు చాలా మంది ఉంటారు. అందరం కలిసే పనిచేస్తూ ఉంటాం, కలిసే అమ్ముతూ ఉంటాం. అది అక్కడ వచ్చింది పొరపాటు. అంతా ఒకే దగ్గర ఉంటే అందరికీ వచ్చేదే మీకు వస్తుంది. అదే ఎవ్వరూ లేని చోటుకెళ్ళి అక్కడో 10 రూపాయలకి ఎక్కువ అమ్మినా సరే అందరూ మీ దగ్గరే కొంటారు కదా. అవునే, నాకెప్పుడు ఈ ఆలోచనే రాలేదు. కానీ అక్కడ నా దగ్గర కొంటారంటావా? అవునండి, తప్పకుండా కొంటారు. అవసరం ఉండి వేరే దారి లేకపోతే ఎవ్వరైనా అందుబాటులో ఉన్నదే తీసుకుంటారండి. సరే, రేపుదయం ఓసారి పక్కూరికెళ్ళి చూసొస్తాను. అనుకున్నట్టుగానే కాంతమ్మ చెప్పింది చేస్తాడు. కాని ఫలితం ఉండదు. దీంతో చాలా దిగులుగా ఇంటికి తిరిగొస్తాడు. ఏంటండి అంత దిగులుగా ఉన్నారు? నువ్వు చెప్పావని ఈరోజు కొత్త ప్రదేశానికి వెళ్ళానే, కానీ అక్కడ అస్సలు కట్టేలు అమ్ముడుపోలేదు. ఒక్క రోజులోనే అంతా అయిపోవాలి అంటే ఎలా చెప్పండి? ఈరోజు మనకు ఆదాయం లేదు కదా, మరి ఇంకేం చేయాలి నేను? ఏం పర్వాలేదు, ఇంకో 2 రోజులు చూడండి. కావాలంటే మీతో పాటు నేను కూడా వస్తాను. ఆమె చెప్పినట్టుగానే 2 రోజులు చూస్తారు. ఉపయోగం ఉండదు. దీంతో మరుసటి రోజు, చూసావా, నిన్ను నమ్మితే 3 రోజుల నుంచి అస్సలు ఆదాయమే లేకుండా పోతోంది. అదేంటండి అలా అంటారు? మరి లేకపోతే నేనేం చేయాలిప్పుడు? సరే, నాకింకొక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి ఇంటింటికి తిరిగి మీరే కట్టెలమ్మండి. ఈ ఆలోచనైనా మనకి లాభం తెచ్చిపెడుతుందంటావా? ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది సరే, చూద్దాం ఎలా ఉంటుందో అనంటాడు. ఆమె చెప్పినట్టుగానే చేస్తాడు. ఈసారి కట్టెలన్నీ అమ్ముడుపోతాయి. పైగా రోజుకంటే ఓ 200 రూపాయల లాభం వస్తుంది. దీంతో ఇంటికొచ్చి, కాంతం, కాంతం,
ఈ రోజు మనకి 200 లాభం వచ్చింది తెలుసా? చెప్పానా మరి? ఏమనుకున్నారు నా ఆలోచనంటే? సరే సరే, నువ్వే గొప్ప అని నేను ఒప్పుకుంటాను తల్లి. రేపట్నుంచి మీరిదే పని చేయండి. చూద్దాం, సాగినంత కాలం సాగుతుంది. రోజులు గడుస్తాయి. అనుకున్న విధంగానే వారికి రోజూ లాభం వస్తుంది. కొద్ది రోజులకి భారీ వర్షం పడి కట్టెలన్నీ తడిసిపోతాయి. దీంతో అంతా బాగా సాగుతుంది అనుకునే సమయంలో ఏంటి ఇది? ఏమీ కాదులేండి, 2-3 రోజులు పనికి వెళ్లరు, అంతే కదా. దేవుడు నాకు ప్రతిసారి పరీక్ష పెడుతూనే ఉన్నాడే. ఏం పర్వాలేదండి, మీరలా నిరాశపడకండి. అంతా అదే సర్దుకుంటుంది. ఎలా సర్దుకుంటుంది చెప్పు? కట్టెలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడెవ్వరూ కొనరు. అదే మనకి మరో అవకాశం. మరో అవకాశమా? అదెలా? అవునండి, అందరూ తడిసిన కట్టెలమ్మలేక బాధపడుతున్నప్పుడు మనం వాటిని ఎండబెట్టి అమ్మితే? ఎండబెట్టడం అంటే ఈ వర్షంలో ఎలా సాధ్యమే? ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలం గుర్తుంది కదా, అక్కడ చిన్న షెడ్లా కప్పు వేయించి కట్టెల్ని వరుసగా పేరుద్దాం. అలా చేస్తే అవి ఎండిపోతాయా? పూర్తిగా కాకపోయినా ఇతరుల కట్టెల కంటే మెరుగ్గా ఉంటాయి. అప్పుడు వాళ్లకంటే మనం ఎక్కువ ధరకి అమ్మగలం అని చెప్పడంతో రాములు కాసేపు ఆలోచించాడు. కాంతమ్మ మీద నమ్మకంతో సరే, నువ్వు చెప్పినట్టు చేసి ప్రయత్నిద్దాం అనంటాడు. ఆ రోజే ఇద్దరూ కలిసి ఇంటి వెనకాల చిన్న షెడ్ ఏర్పాటు చేశారు. తడిసిన కట్టెల్ని సర్దుకుని గాలి తగిలేలా పేర్చారు. 2 రోజుల తర్వాత అవి కొంత ఎండిపోతాయి. 3వ రోజు రాములు కాంతంతో ఇలా అంటాడు. కాంతం, కట్టెలన్నీ ఎండినట్టే అంటావా? దాదాపుగా అలానే అనిపిస్తున్నాయండి. ఇక వీటిని కూడా మీరింటింటికి తిరిగే అమ్మండి. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాని ఇంకా కొంచెం తడి ఉన్నట్టే ఉంది. అదే చెప్పండి, ఇవి మిగతా వాటికంటే బావున్నాయని అని చెప్పడంతో రాములు అలాగే చేశాడు. ఆశ్చర్యంగా అతని కట్టెలన్నీ మళ్ళీ అమ్ముడుపోయాయి. సాయంత్రం ఇంటికొచ్చి ఆనందంగా, కాంతం, మళ్ళీ కట్టెలన్నీ అమ్ముడుపోయాయే, పైగా మంచి ధరకి. నేను చెప్పాను కదండి. నువ్వు లేకపోతే మనకి ఈ రోజు ఇంత డబ్బొచ్చేదే కాదు కాంతం. పరిస్థితిని బట్టి మారాలి అంటారు కదా, మనము అదే చేశాం. నిజమే కాంతం, నాక్కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కొన్ని రోజులు అలా గడుస్తాయి. రాములు కొంత డబ్బు దాచడం కూడా మొదలుపెట్టాడు. ఒకరోజు, కాంతం, ఇప్పుడిప్పుడే కొంత డబ్బు కూడుతోంది. ఇక మనం ఇంకో మెట్టెక్కాలి. నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఏంటది? మనం కట్టెలు మాత్రమే అమ్మకుండా చిన్న చిన్న కట్టెలు తయారు చేసి వంటకు సిద్ధంగా ఉన్నట్టు అమ్ముదాం. అదేంటి కొత్తగా ఉంది? అవునండి, ఇంట్లో ఉన్న వాళ్లకు సులభంగా వాడుకునేలా ఉంటుంది. వాళ్ళు కష్టపడకుండా సిద్ధంగా ఉన్నవి తీసుకెళ్తారు. సరే, చూద్దాం ఎంతమంది తీసుకుంటారు. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి కట్టెల్ని చిన్న ముక్కలుగా కోసి కట్టలా కట్టేసి అమ్మడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఊళ్ళో మంచి పేరొచ్చింది. రాముల దగ్గర కట్టెలు తీసుకుంటే పని తేలికవుతుంది. అవునరా, ఇంట్లో నేను లేకపోయినా మా ఇంటావిడ తేలిగ్గా కట్టెలు పెట్టేసి వంటలు చేసేస్తోంది. అదే మిగతావైతే ఆ కట్టెలు చిన్నవి చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చేది. నిజమే నిజమే, పైగా ముసలివాళ్లకి ఇలా చిన్న కట్టెలు బాగా ఉపయోగపడతాయి. నిజమేరా అని గ్రామస్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు రాములింటికొచ్చి, కాంతం, కాంతం, ఈరోజు పక్కూరి వాళ్ళు కూడా మన దగ్గరే కొనుక్కోడానికొచ్చారు. అవునా, మంచిదే కదండి, మన వ్యాపారం పెరుగుతుంది. కట్టెలు కొడుతూ ఏమీ చెయ్యలేను అని కూర్చున్న నన్ను ఈరోజు అదే కట్టెల వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకునేలా చేశావు. అదేం లేదులేండి, ఏదైనా మన భవిష్యత్తు కోసమే కదా. అవునే, నీ తెలివితేటలే అందుకు కారణం కాంతం. అందరికంటే మనం వేరుగా ఆలోచించాం కాబట్టి ఈ రోజిలా ఉన్నామండి, అంతే అనంటుంది. ఆ రోజు నుంచి కష్టపడుతూ తెలివిగా ఆలోచిస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. ఊళ్ళో అందరూ వారిని గౌరవంగా చూసేవారు. కష్టం తెలివి కలిస్తేనే జీవితంలో నిజమైన అభివృద్ధి సాధ్యం.